ఐపీఎల్లో టికెట్ల పంచాయతీ తారస్థాయికి చేరింది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ హెచ్సీఏ వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. హెచ్సీఏ అడ్మిన్ ఆఫీస్లో విజిలెన్స్ సోదాలు జరుపుతోంది. అడ్మిన్ ఆఫీస్లో ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తోంది విజిలెన్స్ అధికారుల బృందం. ఉప్పల్ స్టేడియం దగ్గర లైవ్ లో అందుబాటులో ఉన్నారు మా కరెస్పాండెంట్ దిలీప్. చెప్పండి, చూస్తున్నాం విజిలెన్స్ విచారణ జరుపుతున్న అంశానికి సంబంధించి వివరాలు ఏం జరుగుతోంది, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎస్ బిందు, సో ఉదయం నుంచి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి అలాగే ఎస్ఆర్హెచ్కు సంబంధించినటువంటి వివాదం గత కొన్ని రోజులుగా నెలకొంటుంది. సో ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా విజిలెన్స్ అధికారులు లోపల ఉప్పల్ స్టేడియంలో ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంటుందో సో అందులో మొత్తం కూడా విజిలెన్స్ అధికారులు కొంత విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం ఇటు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం ఏదైతే ఉందో సో మేము వేదికను మార్చుకుంటాం అంటూ కూడా కొన్ని మెయిల్స్ పంపడం, అలాగే కొంత హైదరాబాద్ సన్ రైజర్స్కి అలాగే ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి మధ్య కొంత వివాదం నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కాంప్లిమెంటరీ టికెట్స్కి సంబంధించి ఈ వివాదం కొనసాగుతూ ఉంది. సో దీనిపైన కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంత సీరియస్ అయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నిన్ననే ఒక కమిటీని కూడా వేశారు. సో ఈరోజు ఉదయం ఆ కమిటీ రంగంలోకి దిగింది. విజిలెన్స్ అధికారులు ఉదయం 11 గంటల ప్రాంతంలో స్టేడియంకి చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నటువంటి ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో ఎవరైతే ఉద్యోగులు ఉంటారో సో వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే ఇటు విజిలెన్స్ అధికారులు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి అలాగే సన్ రైజర్స్కి సంబంధించినటువంటి ఒప్పందాలు ఏమేమి ఒప్పందాలు చేసుకున్నారు, ఎలాంటి ఒప్పంద నియామకాలు జరిగాయి, సో దానికి సంబంధించి ఎలాంటి మెయిల్స్ పంపించుకున్నారు. సో దీనిపైన మొత్తం కూడా ఇటు విజిలెన్స్ అధికారులు ఆరా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాంప్లిమెంటరీ పాసులకు సంబంధించి కూడా ఇటు హైదరాబాద్ సన్ రైజర్స్ అలాగే కొంత ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను వేధిస్తుంది అంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా కొంత ఆరోపణలు చేస్తున్న నేపథ్యం, అలాగే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇటు స్టేడియంకి సంబంధించి కూడా కొంత మరమ్మతుల విషయం కూడా కొంత వివాదం కొనసాగుతుంది. దిలీప్, ఒక విషయం చెప్పండి, హెచ్సీయూలో ఇంటర్నల్ పాలిటిక్స్ ఈ అంశాన్ని వివాదం కావడానికి ఎంతవరకు కారణం అంటే ఏం చెప్తారు దిలీప్? గత కొన్ని రోజులు గత సంవత్సరాలుగా కనుక చూసుకుంటే ఆటపైన దృష్టి కంటే కూడా హెచ్సీయూలో కొన్ని వివాదాలు నెలకొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ కాంప్లిమెంటరీ పాసులు, సో ప్రతి సంవత్సరం కూడా ఈ కాంప్లిమెంటరీ పాసుల విషయంలో కొంత ఇష్యూ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఒప్పందాల ప్రకారము ఈ బాక్సులకు సంబంధించినటువంటి టికెట్లు, సో హైదరాబాద్ సన్ రైజర్స్ని ఎన్ని టికెట్లు అడిగారు, ఎన్ని బాక్సులు అడిగారు, సో దానికంటే అధికంగా ఇవ్వాలంటూ కూడా కొంత హైదరాబాద్ సన్ రైజర్స్ను వేధిస్తున్నారంటూ కూడా కొంత ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సో ముఖ్యంగా ఈ టికెట్ల వివాదం ఒకటైతే, రెండోది మరమ్మతుల విషయం, ఈ రెండోటి విషయాలు కూడా కొంత ప్రధానంగా ఈ ఆరోపణలకు దారితీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే మేము వెన్యూను కూడా మారుస్తామంటూ కూడా ఇటు హైదరాబాద్ సన్ రైజర్స్ కొంత హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దీనిపైనే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత సీరియస్ అయ్యాడు. కొంత విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఇక్కడ విజిలెన్స్ అధికారులు విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా మరి కాసేపట్లో స్టేడియంకు చేరుకుంటారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే దిలీప్.